బామ్మగారు పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎలాగైనా పల్లవి ఫైనల్ రౌండ్‌లో గెలిచేలాగా, కాలేజ్‌ని సాధించేలాగా ఎలాగైనా దీవించు తండ్రి. కాలేజ్ కోసమని కాదు. ఎందుకంటే సెకండ్ రౌండ్‌లో పల్లవి విన్ అవ్వగానే మా సుమలత కొంచెం తన మైండ్ సెట్ చేంజ్ అయిందనిపిస్తుంది. పల్లవి వైపు కొంచెం సాఫ్ట్‌గా, మంచిగా మాట్లాడుతుంది. అదే పల్లవి తరపు నుంచి ఫైనల్ రౌండ్‌లో గెలిచి అంటే కాలేజ్ చేదెక్కించిందంటే, కాలేజ్‌ని దక్కించిందంటే సుమలతకి ఇక పల్లవి మీద మంచి సాఫ్ట్ కార్నర్ వచ్చి, ఇక చరణ్‌కి, పల్లవికి పెళ్లి తొందరగా అవుతుంది. ఈజీగా అవుతుంది. అదే నా కోరిక దేవుడా! అది తీర్చేలాగా నువ్వే చెయ్యి. పల్లవికి ఫైనల్ రౌండ్‌లో గెలిచేంత బలాన్ని నువ్వు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుందనమాట బామ్మ. ఇది దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అక్షిత. అమ్మ బామ్మ, హ్మ్. దండం పెట్టుకుంటున్నావే, పెట్టుకో పెట్టుకో. ఎంత పెట్టుకున్నా పల్లవి ఫైనల్ రౌండ్‌కి అస్సలు వచ్చే ఛాన్సే లేదు. నేను రానివ్వనుగా. హ్మ్. నువ్వు దేవుడికి ఎంతైనా దండం పెట్టుకో అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది మనసులో. ఈలోపు రెడీ అయిపోయి సుమలత, ప్రసాదరావు, చంటి, చరణ్, ఇక పల్లవి వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారనమాట. ఇక దేవుడికి ఇటు బామ్మగారు దండం పెట్టుకొని ఇక హారతి అది అందరికీ ఇద్దామని చెప్పి వస్తుందనమాట. ఇక అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక పల్లవికి చెప్తుంది బామ్మ, అమ్మ పల్లవి, నువ్వు స్నానం అంతా అయిపోయింది కాబట్టి ఎటు మీరు బయలుదేరిపోతున్నారు కదా కాసేపటికి. అయితే దేవుడికి దండం పెట్టుకొని రమ్మా అని చెప్పి అనగానే, అలాగే బామ్మగారు అని చెప్పి ఒక 2, 3 అడుగులు అలా పల్లవి వేయగానే పైనుంచి బల్లొచ్చి పల్లవి మీద పడుతుందనమాట. బల్లి, బల్లి, బల్లి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బల్లిని పక్కకు తోసేస్తుంది. ఏంటమ్మా బల్లి పడిందా మీద? అపశకునం కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అపశకునమా అని చెప్పి చరణ్ అలా చూస్తూ ఉంటాడు. అవును. బల్లి ఈ టైంలో పడ్డం ఏంటి? అసలే మీరిప్పుడు బాక్సింగ్ పోటీకి, అది ఫైనల్ రౌండ్‌కి కాలేజ్ దక్కించుకోవడానికి వెళ్తుంటే ఇలా అయిందేంటి అని చెప్పి బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి, అయ్యో బామ్మగారు మీరేం కంగారు పడకండి. ప్రతిదాన్ని ఇలా సెంటిమెంట్‌గా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఏం కాదులెండి, అంతా మంచిగా జరుగుతుంది. నేను ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక మనసులో అక్షిత అనుకుంటుంది, ఆ దేవుడు నాకు కూడా సిగ్నల్స్ పంపిస్తున్నాడు. నేను అనుకున్నట్టు పల్లవిని ఫైనల్ రౌండ్‌కి పంపించను. దేవుడు కూడా సిగ్నల్ ఇచ్చాడు. సో, పల్లవి ఇక నీ పని ఔట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత మనసులో. బల్లి అది ఇది అనకండి అత్తయ్య గారు, అపశకునం అని చెప్పి అనకండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, లేదే కొన్ని కొన్ని ఉంటాయి పట్టించుకోవాలి అని చెప్పి బామ్మ బాధపడుతూ, అమ్మ పల్లవి ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి స్నానం చేసి రా అమ్మ, దేవుడికి దండం పెట్టుకుందాం మళ్ళీ అనగానే, ఇప్పుడా టైం అవుతుంది కదా అని చెప్పి పల్లవి అనగానే, ఏం కాదు 5 నిమిషాలే కదా, వెళ్ళి నా కోసం అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక చంటి కూడా బామ్మ ఎందుకు చెప్తుందో ఏమో పల్లవి, ఒకసారి వెళ్ళి ఫ్రెండు రెడీ అయ్యిరా మళ్ళీ స్నానం చేసి అనగానే, సరే అని చెప్పి పల్లవి వెళ్తుంది. ఇక హాల్‌లో వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చరణ్ అడుగుతుంది, రేయ్ చరణ్ ఎందుకురా కంగారుగా కనిపిస్తున్నావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదే బామ్మ అపశకునం అనింది కదా, అసలే ఫైనల్ రౌండు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది మమ్మీ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఈ లోపల పల్లవి రెడీ అయ్యి కిందకొస్తుందనమాట. ఇక దేవుడికి దండం పెట్టుకుంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక బయలుదేరదామా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, సుమలత నువ్వు, చంటి మీరిద్దరూ వెళ్ళండి బాక్సింగ్ పోటీకి. అంటే ఇటు చరణ్, పల్లవి గుడికి వెళ్ళేసొస్తారు ఆంజనేయ స్వామి గుడికి అనగానే, ఇప్పుడు గుడికెందుకు అని చెప్పి అంటుంది సుమలత. ఏం లేదు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వెళ్తే ఏమన్నా కీడు అది ఉన్నా పోతుంది. అమ్మ పల్లవి, చరణ్ మీ ఇద్దరు గుడికి వెళ్ళి అట్నుంచి అటు బాక్సింగ్ పోటీకి వెళ్ళండమ్మా. ప్లీజ్ అమ్మ నా మాట వినండి అని చెప్పి బామ్మ చెప్పడంతోని, సరే అయితే మీరు గుడికి వెళ్ళేసి అట్నుంచి అటు వచ్చేయండి, నేను చంటి వెళ్తాము అని చెప్పి సుమలత, చంటి బాక్సింగ్ దగ్గరికి అక్షిత కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అక్షత అంటుంది, ఆంటీ పొద్దున మా మమ్మీ ఫోన్ చేసింది. తనకి కొంచెం హెల్త్ బాగాలేదంట. నేను మా మమ్మీని చూసేసి అట్నుంచి ఇటు బాక్సింగ్‌కి వస్తాను అని చెప్పి అక్షత ఆగిపోతుందనమాట. వాళ్ళతో పాటు వెళ్ళదు. ఇక అక్షత ఇంట్లోనే ఉంటుంది. ఇక ఇటు పల్లవి వాళ్ళని గుడికెళ్ళమంటుంది కదా! సరే అని చెప్పి చరణ్ అలాగే పల్లవి బయటకొస్తారనమాట. ఇక కార్ ఎక్కుదాం అని చెప్పి చరణ్ చూస్తూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, అది చరణ్ నా సైకిల్ మీద వెళ్దాము అనగానే, కార్ పెట్టుకొని సైకిల్ మీద ఎవరైనా ఎళ్తారా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అంటే అది కాదు, చాలా పోటీలకి ఇప్పటిదాకా నేను చూశాను కదా, నేను నా సైకిల్ మీద వెళ్ళిన ప్రతిసారి విజయమేనా ఉంది నాకు. అందుకే కొంచెం సెంటిమెంట్, సైకిల్ మీద వెళ్దాం చరణ్ అని చెప్పి పల్లవి అనడంతోని, సరే అయితే ఓకే, కానీ నిన్నెక్కించుకొని నేనైతే తొక్కలేను సైకిల్ మీద అని చెప్పి చరణ్ అంటాడు. నిన్నెవరు తొక్కమన్నారు? నేను తొక్కుతాను కదా, నువ్వు వెనకాల కూర్చో అని చెప్పి పల్లవి సైకిల్ స్టార్ట్ చేస్తుంది. ఇక చరణ్ వెనకాల కూర్చుంటాడు. ఇది గమనిస్తూ ఉంటుంది అక్షిత. వెళ్ళండి వెళ్ళండి, కార్‌లో వెళ్తే యాక్సిడెంట్ కొంచెం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళి నేను అనుకున్న ప్లాన్‌ని ఇంకా ఈజీ చేసావు పల్లవి అని చెప్పి మనసులో అక్షిత అనుకుంటూ ఉంటుంది.
మరోపక్క బాక్సింగ్ పోటీకి వెళ్ళిపోతారనమాట. ఇటు సుమలత అలాగే చంటి. అక్కడికి భువన ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అక్కడ భిక్షపతి ఉంటాడనమాట. అయితే ఫైనల్ రౌండ్‌కి వేరే ఇంకా స్ట్రాంగ్ బాక్సర్ ప్లేయర్‌ని పెడతాడనమాట. ఎలాగైనా ఫైనల్ రౌండ్ మనమే విన్ అవ్వాలిరా అని చెప్పి అతనికి చెప్తూ ఉంటాడనమాట భిక్షపతి. ఈలోపు ఇటు సైకిల్ మీద బయలుదేరుతారు కదా పల్లవి, చరణ్. ఇక వాళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక రోడ్డు మీద ఆల్రెడీ ఆ రౌడీలు కాపు కాసి వెయిట్ చేస్తూ ఉంటే ఇక ఇటు అక్షిత కూడా తను కార్‌లో బయలుదేరుతుందనమాట. ఆ రౌడీకి ఫోన్ చేస్తుంది కార్‌లో నుంచి. "రే ఎక్కడున్నారు?" అనగానే "ఆల్రెడీ బయటే ఉన్నాం మేడం. వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం" అనగానే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. సైకిల్ మీద వస్తున్నారు" అనగానే "అంతా బాగానే ఉంది మేడం. అంటే అక్కడ పల్లవి పక్కన మీ బావగారు ఉంటారు కదా! ఆయనకేమైనా అవుతుందేమో అని చూస్తున్నాము" అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే బావ లేదు, గీవ లేదు. ఎవ్వరికి ఏదైనా పర్వాలేదు. ఆ పల్లవిని చంపినా, తను ఏది చేసినా నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. మా బావగారికి ఏమైనా నేను డోంట్ కేర్. ఈ పల్లవి మాత్రం ఫైనల్ రౌండ్‌కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అక్షిత చెప్తుంది. సరే మేడం మీరు ఆ మాత్రం క్లారిటీ ఇచ్చారు కదా! ఓకే అని చెప్పి ఆ రౌడీలు కూడా రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటే సైకిల్ మీద వస్తున్న పల్లవి గమనిస్తారనమాట వాళ్ళు. ఇక వాళ్ళు కూడా కార్‌తో రెడీగా ఉంటారు. ఇక పల్లవి అలా తొక్కుతూ ఉంటే సడెన్‌గా చైన్ పడిపోతుంది. ఏమైంది అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే సైకిల్ చైన్ పడిపోయినట్టుంది. ఒక్క నిమిషం నేను పెడతాను అని చెప్పి పల్లవి సైకిల్ చైన్ పెడుతూ ఉంటే పక్కకొచ్చి చరణ్ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల కార్‌లో రెడీగా ఉంటారు కదా రౌడీలు. వాళ్ళు అటు చరణ్ ఫోన్ మాట్లాడుతూ పక్కకుంటాడు కదా! ఇక పల్లవిని గుద్దేసి వెళ్ళిపోతారనమాట. పల్లవి ఎగిరి అవతల పడుతుంది. ఒక రాయి ఉంటుంది. ఆ రాయి తలకి తగులుతుంది పల్లవికి. బ్లడ్ వస్తూ ఉంటుంది. అయ్యో! పల్లవి అని చెప్పి వచ్చి పల్లవిని చూస్తూ ఉంటాడు. యాక్సిడెంట్ అయింది ఏంటి ఇదే అని చెప్పి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక ఇటు అక్షితకి ఫోన్ చేస్తారనమాట రౌడీలు. ఏమైంది అని చెప్పి పల్లవి గురించి అడుగుతూ ఉంటుంది అక్షిత. ఒక్క గుద్దు గుద్దా మేడం ఎగిరి అవతల పడింది. మోస్ట్‌లీ ప్రాణాలు పోయినట్టే అనిపిస్తుంది అని చెప్పి ఆ రౌడీ చెప్పడంతోని హమ్మయ్య! పోన్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్షిత కూడా రీచ్ అవుతుందనమాట. అటు సుమలత వాళ్ళ దగ్గరికి ఏంటాంటీ అంత టెన్షన్ కనిపిస్తున్నారు అని చెప్పి అక్షిత అడిగితే పల్లవి ఇంకా రాలేదు అని భువన అంటుంది. ఈ పార్టీకి రావాలే అనంగానే అదే అర్థం కావట్లేదు. ఒకసారి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయి అని చెప్పి చంటి అంటాడు. ఇక అక్షిత ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇటేమో బావగారు ఏంటా ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే అదే అర్థం కావట్లేదు అని చెప్పి సుమలత కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇటు పక్క ఇక చరణ్ ఏమో కంగారు పడుతూ ఉంటాడు. పల్లవికి యాక్సిడెంట్ అయింది కదా! ఇక హాస్పిటల్‌కి ఫోన్ చేస్తూ ఉంటే అంబులెన్స్ ఏమో రాదనమాట. ఇక డాక్టరే డైరెక్ట్‌గా వీళ్ళ దగ్గరికొస్తారు. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. అందుకే మీకు ఫోన్ చేశాను డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు. చరణ్ ఈ పల్లవికి చూసి ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి కార్‌లో కూర్చోపెడతాడనమాట పల్లవిని. ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఇక నా దగ్గర ఏమీ లేవు. ట్రీట్మెంట్ చేయడానికి పక్కనే 5 నిమిషాలు హాస్పిటల్. ఏ అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నావా? హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాను. అటునుంచి అటు వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతోని హాస్పిటల్‌కి తీసుకెళ్తారనమాట పల్లవిని చరణ్ వాళ్ళు. ఇక డాక్టర్ కూడా హాస్పిటల్‌కి వెళ్తారు. మరోపక్క ట్రై చేస్తూ ఉంటుంది సుమలత. ఇక ఇటుపక్క ఆటోలో బయలుదేరుతారనమాట పల్లవి వాళ్ళు. తలకి కట్టు అది కట్టిచ్చేసుకొని ఆటోలో బయలుదేరుతారు పల్లవి, చరణ్. ఇక చరణ్ ఏమో వాళ్ళ అమ్మకి ఫోన్ చేయబోతూ ఉంటే ఎవరికి ఫోను అనగానే మా అమ్మగారికి కాదు వేరే బాక్సింగ్ ఛాంపియన్‌కి నీ బదులు ఆడడానికి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి నా బదులు ఆడడానికా? నేను మాటిచ్చాను కదా! నేనే ఆడతాను అనగానే నీ పరిస్థితి బాలేదు కదా! అని చెప్పి చరణ్ అంటాడు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను మాటిచ్చినప్పుడు నువ్వు మొండితనమైనా అనుకో ఏమైనా అనుకో నేనే ఖచ్చితంగా ఆడతాను. కాలేజ్ మనది. నేను గెలిచి చూపిస్తాను అని పల్లవి అంటూ ఉంటుంది. ఈ లోపల సుమలత ఫోన్ చేస్తుందనమాట చరణ్‌కి. ఎక్కడున్నార్రా? అనగానే వచ్చేస్తున్నాం మమ్మీ అనగానే ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పి అనగానే ఈలోపు వచ్చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అక్కడ జడ్జిలేమో 15 మినిట్స్ మాత్రమే ఉంది త్వరగా రావాలి అని చెప్పి ఇక 5 మినిట్స్ 10 మినిట్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఈ లోపల పల్లవి వాళ్ళు రానే వస్తారు. ఏంటి పల్లవి వచ్చేసిందా అని చెప్పి అక్షిత చూస్తూ ఉంటుంది. ఏమైంది ఫ్రెండు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే దారిలో వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది అనగానే ఏంటి యాక్సిడెంటా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే ఉన్న భిక్షపతిని ఇటు చరణ్ అంటాడు. రేయ్ నువ్వే కదరా యాక్సిడెంట్ చేయించావు అనగానే ఏదైనా డైరెక్ట్‌గా చేసే మొహానికి మొహమే చేసి పెడతాను నేను. అంతేకాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమీ చేయను. నేనేం చేయలేదు అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే నువ్వేనా చేసింది అని చెప్పి ఇక ఒకరికొకరు కాలర్ పట్టుకుంటారు చరణ్ అలాగే భిక్షపతి. వదిలేసేయి మనం ఇప్పుడు పోటీకొచ్చాం కదా! పోటీ చూసుకుందాం అని చెప్పి పల్లవి అంటుంది. ఈ లోపల ఇక పల్లవి బరిలోకి దిగుతుందనమాట. అవతల వైపు బాక్సర్ కొంచెం బలంగానే ఉండడంతోని పల్లవిని గట్టిగా కొట్టడంతోని పల్లవి వచ్చి కింద పడిపోతుంది. ఇక పల్లవి మళ్ళీ లెగుస్తుంది. అలా రెండోసారి కూడా మళ్ళీ గట్టిగా కొట్టడంతోని మళ్ళీ పడిపోతుంది పల్లవి. ఇక అప్పుడు సుమలత వచ్చి అక్కడే ఫెన్సింగ్ దగ్గర చుట్టూ మాట్లాడుతూ ఉంటారు పల్లవితోని. పల్లవి నువ్వు ఎలాగైనా గెలవాలి. నీ మీద నాకు హోప్ ఉంది. నువ్వు కాలేజ్‌ని నిలబెడతావు, తిరిగి తీసుకొస్తావు అని నమ్మకం నాకు నీ మీద ఉంది పల్లవి. నువ్వు చేయగలుగుతావు అని చెప్పి సుమలత అడుగుతూ మెచ్చుకుంటూ ఉంటుంది పల్లవిని. పల్లవి జాగ్రత్త పల్లవి అని చెప్పి ఇటు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు
చరణ్ కూడా ఫ్రెండ్ నువ్వు చేయగలవు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. ఇక అలా పల్లవి పడిపోవడంతోని ఇక దెబ్బ గట్టిగానే తగులుతుందనమాట. బాక్సర్ కొట్టడంతోని ఇక 1, 2 అని చెప్పి అటు రెఫరీ అనబోతూ ఉంటే మూడోసారి కౌంట్ ఇవ్వడంతోని పల్లవి లేచి కళ్ళు తెరుస్తుంది. అందరూ నా మీద హోప్ పెట్టుకున్నారు, కాలేజ్ని ఎలాగైనా తిరిగి దక్కించాలి అని చెప్పి పల్లవి లేచి ఆడటానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఇక ఇటు అక్షిత అయితే ఈ పల్లవి ఓడిపోతే బాగుండు, ఆంటీ ఇంకా తల మీద పెట్టుకుంటుంది పల్లవిని అని చెప్పి చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.